హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? మినప సున్నుండలు. అమ్మమ్మల కారం నాటి మినప సున్నుండలు హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే మినపగుళ్ళు అండ్ పొట్టు మినపప్పుతో చేస్తున్నాను. మీరు కావాలంటే సపరేట్గా పొట్టు మినపప్పుతో సపరేట్గా మినపగుళ్ళతో కూడా చేయొచ్చు. ఈ రెండు చేస్తే హెల్తీగా ఉంటుందని చేస్తున్నాను. సో ఒక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఒక సేపు కొంచెం అలా పక్కన పెట్టేస్తే అది కొంచెం చల్లగా అయిపోతుంది. ఆ వేడి తగ్గిన తర్వాత చల్లారిపోయిన దాన్ని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకుందాము. ఇలా పౌడర్ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ సున్నుండలకి ఎంత క్వాంటిటీలో పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకుందాం. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇంతైతే ఈక్వల్గా సరిపోతుంది. సో ఇది కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాము. మిక్సీలో ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఇది కూడా ఎక్కడ మీకు గడ్డలు ఉండలు అనేవి ఉండకూడదు. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా చేసేసుకోండి. చేసుకున్నాక ఇది మొత్తం ఒక సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాము. తర్వాత ఈలోగా కొంచెం పక్కన నెయ్యి కరిగించుకొని కాచి చల్లార్చుకున్న తర్వాత ఆ నెయ్యిని ఇప్పుడు ఇందులో యూస్ చేద్దాము. ఇది నెయ్యి నేను కాచి చల్లారి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఒకేసారి వేసేసారంటే మొత్తం పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మీకు ఉండలు చుట్టడానికి కూడా రాదు. సో కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకొని ఇలాగా కొంచెం ఉండలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకంతే, ఇలా మొత్తం పిండిలా పెట్టేసుకుంటే రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సున్నుండల టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి అయితే హెల్త్కి చాలా మంచిది.